సీఎం రేవంత్ రెడ్డిని మరోసారి టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయంగా మార్పులు జరుగుతున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని కేటీఆర్ చెప్పారు. కేసుల భయంతో రేవంత్ రెడ్డి 25 నుండి 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరటం ఖాయమని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఎవరంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవడం మాట. వచ్చిన ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగాక ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది. ఆ టీవీ షో ఆఫ్ అదాలత్లోనే అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగింది. అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టు వాళ్ళ బాబు తెచ్చిపెడితే వాళ్ళు మేము మోడీ కోటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడు మోడీ కోటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు, పోయి మోడీ కోటేస్తే ముంచుతారని చెప్పాను లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అడిగినా వేసుకోండి మోడీ, దాంతో మోడీకో. కాంగ్రెస్ ఉన్నాడా, బీజేపీ ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి. ఇదే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళు బీటీము ఇవ్వాలని అడుగుతున్న కాంగ్రెస్ నాయకులారా, దమ్ముంటే చెప్పండి, మీ ముఖ్యమంత్రి బీజేపీ కూడా కాంగ్రెస్ కూడా మీరు ముందు చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.